అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను శనగబిడ్డలు పొలంలో తెచ్చినవి వేయించుతున్నాను. పిల్లలకు ఒకసారి గుర్తు చేద్దామని. వాళ్ళు పొలాలకు రారు కాబట్టి నా చేనులో పండినవి తెచ్చి వేయించుతున్నాను. నేను పచ్చివి తింటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి ఇవాళ నేను శనగబిడ్డలు వేయించుతున్నాను. నాతో పాటు మీరు వచ్చి ఒకసారి చూడండి. ఇవాళ నేను మీతో నా పాత జ్ఞాపకాలని షేర్ చేసుకుంటాను. ఈ శనగబిడ్డలు సంక్రాంతి పండగకు వస్తాయి. అప్పుడు చిన్నప్పుడైతే పొలానికి వెళ్ళేవాళ్ళము. పొలంలో వాళ్ళు కట్టెలు వీకేవాళ్ళు, వచ్చిన పని వాళ్ళు కట్టెలు వీకేటప్పుడు మేమైతే ఒక సైడ్ కూర్చొని అవి శనగకట్టని అలాగే పొలంలో కాల్చుకొని తినేవాళ్ళము. అవి తినేటప్పుడు చేతులు నిండా మసి అయ్యేది, మూతికి మసి అయ్యేది, భలే ఉంటుండే. ఆ టేస్టు ఇప్పుడు పెన్న మీద వేయించితే రాదు. పొలంలో వేయించుకొని తింటేనే టేస్ట్ బాగుండేది. మా చిన్నోడు అయితే వెనక నుంచి నవ్విస్తున్నాడు నన్ను, మూతికి ఎట్లా మసి అవుతుంది అని. ఒకసారి మీరు తినండి తెలుస్తుంది పొలంకి వెళ్ళి అని చెప్తున్నాను. వాళ్ళు పొలానికి రమ్మంటే రారు. అందుకోసమని వాళ్ళ కోసమని సపరేట్గా మళ్ళీ తెప్పించి ఇప్పుడు వేయించి పెడుతున్నాను వీళ్ళ కోసం. ఈ బుడ్డలు వేయించుతుంటే మంచి స్మెల్ వస్తున్నాయి. అప్పుడే వేయించుతుంటేనే తినాలనిపించేంత స్మెల్ వస్తున్నాయి. చాటెడు బుడ్డలు తెప్పించినాను. ఇవి మళ్ళీ రెండో వాయి వేయించుతున్నాను ఇక్కడ. మీరు ఎప్పుడైనా పొలంలో శనగలు కాల్చుకొని తిన్నారా? తినంటే ఒకవేళ కామెంట్ చేసి చెప్పండి. పొలంలో శనగబిడ్డలు కాల్చుకొని తిని ఎన్ని రోజులు అయిందో. ఇప్పటికీ ఆ విధంగా పొలంలో కాల్చుకొని తినేవాళ్ళు అదృష్టవంతులనే చెప్పొచ్చు. ఇప్పటి పిల్లలకి పొలంలో ఎట్లా కాల్చుకొని తినాలో కూడా తెలియదు. దాని టేస్టే తెలియదు వాళ్ళకి. సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శనగబిడ్డల్ని అందుకే మర్చిపోకుండా పిల్లలకు వేయించి పెడుతున్నాను. వేడి వేడి శనగబిడ్డలు తిన్నాక ఒక కప్పు టీ తాగకపోతే ఏం బాగుంటుంది కదా. అందుకోసమే మరి నేను టీ పెట్టుకుంటున్నాను ఇక్కడ. మా ఇంటికి దగ్గరలో బర్రెలు ఉన్నాయి, అక్కడ పోయే పాలు తీసుకొని వస్తాం. నేను శనగబిడ్డలతో పాటు బుడ్డలు కూడా వేయించుకొని తినేవాళ్ళము. దానిలోకైతే బుడ్డలు వేయించుకునేటప్పుడైతే బెల్లం ఖచ్చితంగా తీసుకొని పోయేవాళ్ళము. బెల్లం తీసుకొని బుడ్డలు వేయించిన బుడ్డలు తినుకుంటూ పొలంలో కూర్చొని ఎంత బాగుంటుందో ఆ లైఫ్. చేనులో కాల్చిన బుడ్డలు తిని బుడ్డలన్నీ అయిపోయిన తర్వాత చేను గట్లెంట బలిసి పండ్లు, కదర పండ్లు, కలి పండ్లు, రేగు పండ్లు తెంచుకోవడానికి వెళ్ళేవాళ్ళము. మా చేను పక్క చేను చుట్టుపక్కల చేనులలో తిరిగేవాళ్ళము. అవి పండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అని తిరిగేవాళ్ళం. కాల్చిన బుడ్డలు తినేవారిగేదాకా తిరిగేవాళ్ళం. పండ్లు కోసుకుంటా ఏ దండకున్నా మధ్యాహ్నం భోజనం టయానికి మా వాళ్ళు పిలిచేవాళ్ళు. పొలానికి వచ్చేటప్పుడు సద్దులు తీసుకొని వస్తారు కదా. ఆ సద్దులు తెచ్చేటప్పుడు అయితే మేము ఏం చేస్తామంటే, వాళ్ళు ఎవరైనా కొర్రన్నం కానీ గోంగూర పప్పు తెచ్చినారంటే ఖచ్చితంగా ఆ కొర్రన్నము గోంగూర పప్పు ఇప్పించుకొని తినేవాళ్ళు. మీరు పొలానికి తిన్నీకి వచ్చినారా? మీరు కూడా పొలంలో పనిచేయండి అనేవాళ్ళు మా నాన్న, మా పెద్దనాన్న వాళ్ళు. అన్నం తిన్నాక కొద్దిసేపు కూర్చొని మళ్ళీ మేము కూడా ఒక 2-3 సార్లు పట్టుకొని తెంచేవాళ్ళము. అందరు వాళ్ళు 3 సార్లు పట్టుకుంటే మేము ఒక్కొక్కసారి పెట్టుకొని తెంచుకుంటూ పోయేతోళ్ళము. పీకడానికి మొదలు పెట్టుకునేటప్పుడైతే వాళ్ళతో పాటు 3 సార్లు పట్టుకునేతోళ్ళము. కానీ 3 సార్లు పీకలేము కాబట్టి పక్కనున్న వాళ్ళు అటొకసార్లు ఇటొకసార్లు తీసుకొని మధ్యలో మాకు ఒక్కసారి వదిలేవాళ్ళు. ఆ ఒక్కసారే పీక్కుంటూ పోయేతోళ్ళం. ఈ జ్ఞాపకాలని మా పిల్లలకు చెప్పుకుంటూ శనగబుడ్డలు తింటూ ఒక గ్లాస్ టీ తాగుతాను. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.